వెల్కమ్ టు ఐబీటీవీ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. యోగాతో శ్వాస, శక్తి, ప్రశాంతత పొందవచ్చని స్పష్టం చేశారు. మంగళవారం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు యోగాను ప్రతిరోజు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల పాటు కాణిపాకం, బోయకొండ, పులిగుండు తదితర ప్రాంతాల్లో యోగా శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యోగాసనాల పోస్టర్ విడుదల చేసి యోగా చేయాలన్న ఆహ్వానాన్ని అందించారు. గాలి తీసుకుంటూ ఆకాశం వైపు చూడండి. ఓన్లీ నెక్ మూమెంట్ మాత్రమే ఉండాలి, బాడీ మూమెంట్ ఉండకూడదు. కళ్ళు పూర్తిగా తెరవండి. దేవాభాగం జదా పూర్వే Inhale, side. Exhale, just a chin down చేయండి. Now right to left rotation. కుడి వైపు నుంచి rotation. Inhale. Now opposite direction. Left to right. Inhale. Exhale. Inhale. Inhale just a straight forward. Exhale just a hand stop చేయండి. Just count down చేసుకోండి. సంవత్సరం. రెండు elbows జాయిన్ చేసుకోండి. రెండు ఎల్బోస్ జాయిన్ అవ్వాలి. ఆ చిన్న సైడ్ పెట్టండి. ఇన్హేల్ చేస్తూ ఫ్రంట్ టు బ్యాక్ రొటేషన్ చేయాలి. చోటు టచ్ అవుతూ వెళ్ళాలి. ఎక్సైల్ చేస్తూ మళ్ళీ ఎల్బోస్ రెండు జాయిన్ అవ్వాలి. అలాగే ఇన్హేల్ స్లోగా చేయాలండి. ఎక్సైల్ ఎంత స్లో చేస్తే మీకు అంత లెంగ్త్ కెపాసిటీ ఉంటుంది. ఇన్హేల్ ఇన్హేల్ ఎక్సైల్ ఇన్హేల్ ఎక్సైల్ మీద కొంచున్నారా ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు స్ట్రెచ్ అయింది, అప్పుడు బాడీ స్ట్రెచ్ అయింది, సాగాలి, వెన్నుముక సాగాలి. ఆ స్ట్రెచింగ్ ఎలా ఉంటుందండి. ఇన్హేల్ అప్, లిఫ్ట్ చేసి ఇప్పుడు టోస్ మీదకి, లుక్ సైడ్ 3 4 5 అలానే అప్. ఎక్సైల్ డౌన్, కింద టచ్ అవుతుంది. అగైన్ అప్ డౌన్ అప్. నమస్కారం చేసుకోండి. స్లోగా హ్యాండ్ ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ డ్రాప్ చేయండి. లెగ్స్ పైకి ఉండాలి. ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్. ఎక్సైల్ చేస్తూ పొట్ట లోపల లాగుతూ అలానే ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. అగైన్ చెక్ చేసుకోవాలి. పాదాలు పూర్తి గ్రౌండ్ మీద ఉండాలి. మోకాలు బెండ్ కాకూడదు. స్పైన్ రూట్ నుంచి వీలైనంత ఫార్వర్డ్ బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. లాక్ అవ్వాలి కంపల్సరీ. ఇవన్నీ కూడా లాక్ చేసుకున్న తర్వాత స్పైన్ స్ట్రెచ్ చేయండి. చేసుకుంటే వెళ్ళండి. స్పీడ్ అటెన్షన్ లోనే ఉండాలి. చేసేటప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ లో మన అటెన్షన్ లో ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి చేయాలి. వజ్రాసనం. ఇప్పుడు మనం చేసినటువంటి బటర్ఫ్లై వల్ల పెల్విక్ రీజన్ చాలా స్ట్రెంథెన్ అవుతుంది. చేసుకోండి. థైస్ బిట్ ఆఫ్ థై మనం తోడల మధ్యలో పెట్టుకోండి. చేతులు ఇవి 90 degrees లో ఉండాలి, ఇవి 45 degrees లో ఉండాలి. షోల్డర్స్ రెండు బ్యాలెన్స్ గా ఉండాలి. లుక్ సైడ్. స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. బాగా చేయాలి. ఎగ్జైల్ చేస్తూ క్రాస్ అండ్ చేయండి. ఇప్పుడు 1 సెకండ్ అయింది. అగైన్ ఇన్హేల్ ఫ్రమ్ యువర్ ఐస్. జస్ట్ రిలీజ్ యువర్ హ్యాండ్. మీ రైట్ హ్యాండ్ ని చిన్న ముందుకు తీసుకొచ్చేయండి. కళ్ళు కలుగుతాయి. అలానే బోత్ నాది నుంచి 2 ముక్కల ద్వారా దీర్ఘమైన శ్వాస తీసుకుని నాడి శుద్ధి చేసిన తర్వాత దాని ఫలితం మనం పొందాలంటే మళ్ళీ బ్రీతింగ్ తీసుకుంటేనే ఫలితం వస్తుంది. కళ్ళు లెఫ్ట్ హ్యాండ్ చిన్న ముద్ర. ఇప్పుడు ఇన్హేల్ లెఫ్ట్ నాది ఎడముక్కులో గాలి తీసుకోండి. శబ్దం రాకూడదు. గాలి తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు శరీరం కదలకూడదు, కళ్ళు తెరవకూడదు, వెన్నుముక నిటారుగా ఉండాలి. అలా 3 times చేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సార్. ఫ్రెష్ గా ఇన్హేల్ లెఫ్ట్ నాది. అలాగే శీతలి ప్రాణాయామం. సో ఎగ్జైల్ విత్ బోత్ నాది. అగైన్ ఇన్హేల్ మౌత్. ప్రాణాయామం ప్రాణాయామం. సో వీళ్ళందరూ షోల్డర్స్ రెండు కూడా స్ట్రైట్ గా ఉండాలి, చిన్ స్ట్రైట్ గా ఉండాలి, మీ స్పైన్ స్ట్రైట్ గా.
స్టాప్ ప్రాణాయామం హ్యాండ్స్ అన్నింటినీ ముందు తీసుకొచ్చేసింది. మా బ్రీతింగ్ తీసుకుని కలుగా ఉందండి. డోంట్ ఓపెన్ ఎవర్ ఐస్. మీ హ్యాండ్ ఎవరు కలుగా ఉందని డోంట్ ఓపెన్ ఎవర్ ఐస్. హ్యాండ్స్